బ్రాహ్మణ్ వెడ్డింగ్ రిచువల్స్ పార్ట్ 2. పొద్దున్నే 5 గంటలకు నిద్ర లేపి మా బాబాయ్ వాళ్ళ పొలానికైతే తీసుకుపోయారు తల్లి కొమ్మ కోసం. అక్కడ పోతేనేమో తల్లి కొమ్మ దొరకలేదు. ఇది వచ్చేసి మా బాబాయ్ వాళ్ళ వాటర్ ప్లాంట్. ఇంకా అక్కడి నుంచి దొరకట్లేదని వేరే వాళ్ళు ముందుకు వెళ్ళారు తీసుకొని రావాలని. అక్కడి నుంచి తల్లి కొమ్మ దొరికాక మేమైతే ఇంటికి రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాం. ఇంటికి వచ్చేటప్పటికైతే పందిరికైతే కర్రలు అయితే పాతి పెట్టారు. ఆ తర్వాత నేను నిద్ర లేచి చూసేటప్పటికి పందిరి అయితే కంప్లీట్గా ఫుల్ అయిపోయింది. పెళ్లి కూతురుని చేయడానికైతే పసుపు రుద్ది నూనె పసుపు అవి రుద్ది అయితే రెడీ చేశారు. పెళ్లి కూతురు తయారైనాక పూజ కార్యక్రమం అయితే జరిగింది. అప్పుడు పూలదండ కావాలంటే నేను మా తమ్ముడు అయితే బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి పూలదండ తీసుకొని అయితే వచ్చినాము. ఆ తర్వాత కొంతమంది వచ్చారు. వాళ్ళ ఆస్తులు మా దగ్గర ఉన్నాయని అడిగారు. మా దగ్గర లేవని వాళ్ళని పంపించేసినాము. ఆ తర్వాత ఇంకా ఫోటో షూట్ అయితే జరిగింది. ఫోటో షూట్ జరుగుతూనే ఉంది. పెళ్లి కూతురికి ఉండాలి ఓపిక, ఫోటోగ్రాఫర్కి ఓపిక ఉండాలి అంతే. ఆ తర్వాత పోచమ్మ నాగులు పెట్టడానికని ఇంటి దగ్గరున్న పోచమ్మ గుడికి అయితే బయలుదేరాం. కానీ పోచమ్మ నాగులు పెట్టడానికి బయలుదేరుతుంటేనే వాన అయితే భయంకరంగా దట్టుకుంది. దగ్గర ఒక అర్ధగంట సేపు అయితే డిలే అయింది. ఆ తర్వాత పోచమ్మ నాగులకి వెళ్ళొచ్చాక అందరం కలిసి భోజనాలు చేసాం. అంతకుముందుకే నేను భోజనం అయితే చేసేసినాను. ఇంకా నెక్స్ట్ పార్ట్ కోసం అయితే వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేస్తారని కోరుకుంటూ ఇట్లు మీ నడింపల్లి చిన్ని కృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై.